నా కడుపులో బిడ్డని ఇన్ని నెలలు మోయడమే మహాపాపం. మీరిప్పుడు ఆలోచించాల్సింది మీ గురించి కాదు, పైన బాధపడుతున్న సందీప్ బాబు గారి గురించి. అమ్మా, ట్రస్ట్ మీ అమ్మా. ట్రస్ట్ మీ అమ్మా. అమ్మా, నన్ను నమ్మమ్మా. నన్ను దూరం చేసుకోవద్దమ్మా. నువ్వు లేకుండా నేను బ్రతకలేదమ్మా. నన్ను సందీప్, ఏమిట్రా ఇది? నువ్వు ఈ హవేలి వారసుడివిరా. పాపిష్టి దాన్ని వాళ్ళ మాయలో పడి నిన్ను అనుమానించానురా, బాధ పెట్టాను. నన్ను క్షమించు నాన్న, ఈ అమ్మని క్షమించు. ఇంకెప్పుడు ఇలా జరగదు, జరగనివ్వను. నిన్నస్సలు దూరం చేసుకోను. ప్రతాప్, శశిరేఖ ఆడుకున్నారు, నాతో ఆడుకున్నారు, నన్నొక తోలుబొమ్మం చేసి ఆడుకున్నారు. చెప్తా, మీ కథ చెప్తాను. ఇక మీ చాప్టర్ క్లోజ్. పోతున్నాను అంటుంటే ఏదో దిగుతో నిరాశతో అంటున్నావనుకున్నానే కాని ఇలా ఉన్నట్టుండి మాయమైపోతావనుకోలేదే. అయినా ఏం తొందర వచ్చిందే నీకు? అంతగా ఏం కొంపలు మునిగిపోతున్నాయని వెళ్ళిపోయావు. ఇక నీకేం తక్కువ చేశావనే? ప్రేమగా చూసుకునే భర్త, ప్రాణంలో చూసుకునే కొడుకు, ఆస్తి హోదా అన్ని వదులుకుని అందరినీ కాదనుకుని ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు? ఇక్కడ నీకోసం మేము గుండెలు పగిలేలా ఏడుస్తుంటే నువ్వు మాత్రం అక్కడ హాయిగా ప్రశాంతంగా నవ్వుతున్నావా? ఏ బాధని తట్టుకోవడం నా వల్ల కాదే. వచ్చేసే మాధురి, వెనక్కొచ్చేసేవే. ఆ దేవుడితోటి నా బదులు మా అక్కని పంపిస్తానని చెప్పేసి ఎలాగోలా నచ్చ చెప్పి వచ్చేసేయడే, వచ్చేసేయి. వచ్చేసేయి మాధురి, ఏంటమ్మా ఇది? ఊరుకో. ఇలా ఏడుస్తుంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు. నాకేంట్రా, దానికన్నా వయసులో పెద్దదన్నైనా కూడా పాపే చిరాయివు అన్నట్టుగా నిబ్బరంగా ఉన్నాన్రా. అది నా చెల్లెలే అయినా నా కన్న బిడ్డలా పెంచుకున్నాన్రా. జీవితాంతం అది నాకు తోడుగా ఉంటుందని ఆశపడ్డాన్రా. కానీ అది నా ఆశల మీద కన్నులు చల్లి వెళ్ళిపోయిందిరా, నా గుండెల మీద తల్లి వెళ్ళిపోయిందిరా. ఆ దేవుడిచ్చిన ఆయుష్ తేరిపోయింది, వెళ్ళిపోయింది. ఊరుకోండి అత్తయ్య. బ్రతకాలనుందిరా,
నాకు బ్రతకాలనుందిరా అంటూ ఆఖరి క్షణం వరకు ఆరాట పడుతూనే ఉంది, గొడవ పెడుతూనే ఉంది. చెట్టంత కొడుకుని ఉండి కూడా ఏ లాభం? ఏం చేయగలిగాను? పొయ్యాక కర్మకాండ చేయటం తప్ప అమ్మకి ఏ విధంగా ఉపయోగపడగలిగాను? బ్రతుకు మీదే విరక్తి కలుగుతుందమ్మా. ప్రతాప్, ఊరుకో. ఏంటిది చిన్న పిల్లాడ్లా? నా బాధ నీకు అర్థం కాదు సంధ్య. ఉన్న నాళ్ళు అత్తయ్యకి నువ్వేం లోడ్ చేయలేదు, ప్రాణంలా చూసుకున్నా. అత్తయ్యని హవేలీలో మహారాణి చేశావు, రాజావారితో కలిసి ఉండేలా చేశావు. ఇంతకన్నా ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పు? దేవుడే అత్తయ్యకి ఆ హవేలీ జీవితాన్ని అనుభవించే అదృష్టం లేకుండా చేశాడు. అంతేనా? అది చచ్చి మీ కడుపున పుడుతుంది అని ఆశపడదాం అనుకున్నా కూడా దేవుడు ఆ అదృష్టం కూడా నీకు లేకుండా చేశాడాయే. సంధ్య, నీకు పిల్లలు పుట్టే అవకాశం లేకుండా చేశాడే ఆ దేవుడు. సంధ్య, ఒక్క నిమిషం. నిన్ను విమర్శించాలనో బాధ పెట్టాలనో నేనా మాట అనలేదమ్మా. తెలుసత్తయ్య, నేను బాధపడుతుంది కూడా మీరన్నారని కాదు, నా చేతకనితనానికి. ఆ మాటకొస్తే మాకు మాత్రం పిల్లలున్నారా చెప్పు? ఏదో మాధుర పుణ్యమని వీడితో అమ్మాని పిలిపించుకునే అదృష్టం కలిగింది. తప్పదమ్మా, ఇలాంటి పరిస్థితుల్లోనే దురదృష్టంలో అదృష్టాన్ని వెతుక్కోవాలి. ఆవేదనల్లోనే ఆనందాల్ని చూసుకోవాలి, లేకపోతే బ్రతకలేము. అలవాటైపోయిందమ్మా. సంధ్య నాకు బిడ్డ, నేను సంధ్యకి బిడ్డని. వచ్చే జన్మలో కరువు తీరా కంపెడు పిల్లని కంటాం. ఈ జన్మకింతే, వదిలే. వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదంతే. అమ్మా, అంతా మాధుడి కోరిక ప్రకారం జరగాల్సిందే, అంతే. తనకు పుట్టబోయే మొదటి బిడ్డని సంధ్యకిస్తానని సంధ్య దేవుడి ముందు ప్రమాణం చేశాడు. ఆ విషయం ఇప్పుడు ఎందుకమ్మా? అవసరం కాబట్టే గుర్తు చేస్తున్నాను. అమ్మా, అది కాదమ్మా. ఒరేయ్, నన్ను చెప్పని. సందీప్ ఇచ్చిన మాట ప్రకారం అతని మొదటి బిడ్డని సంధ్య తీసుకోవాలన్నది మాధురి కోరిక. అలా జరిగేలా చూడమని అది నాకు పదే పదే చెప్పిందిరా. అలా తీసుకోవడం మీకు కూడా ఇష్టం లేదు కదా అత్తయ్య? చూడమ్మా, ఈ పరిస్థితుల్లో ఎవరి ఇష్టాయిష్టాలతోనూ పని లేదు, ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నా సంబంధం లేదు. ఇక్కడ మాధురి కోరిక నెరవేరాలి, అంతే.
అలా జరిగితేనే పైలోకంలో ఉన్న మాధురి ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది. అలా చేస్తేనే కన్న తల్లి రుణం తీర్చుకున్న వాడివి అవుతావు. అమ్మా, అంతా మన ఇష్టం కాదుగా. ఏ ఎందుకాదు? ఇవ్వాల్సింది వాళ్ళు మనసు మార్చుకుంటే. ఎందుకు మార్చుకుంటారు? అత్తయ్య, ఎందుకంటే ఏం చెప్తా? కన్న బిడ్డని ఇచ్చేయడం అంటే మాటలు కాదు. ఎవరి ఆలోచనలు ఎలా మారతాయో. అంటే దేవుడు ముందు చేసిన ప్రమాణానికి విలువ లేదా? ఆ రోజు నేనేదో ఆవేశంలో అడిగాను. సందీప్ ప్రమాణం చేసి మాటిచ్చాడు, అంతే. అది మామూలు ప్రమాణం కాదు. దేవుడు ముందు కన్నతల్లి మీద ప్రమాణం చేశాడు. అది ఆషామాషిగా తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? అమ్మా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడకూడదురా? అవసరం వాళ్ళది, నిర్ణయం వాళ్ళదే. అంటే మనకే సంబంధం లేదా? అత్తయ్య, నీకు శాశ్వతంగా బిడ్డలు పుట్టకపోవడానికి కారణం ఆ మృణాళిని దేవి, అవునా? అవును. అందుకు ప్రాయశ్చిత్తంగానే కదా సందీప్ మొదటి బిడ్డను అడిగావు. ఉమ్, మరి ఇప్పుడు నిర్ణయం వాళ్ళదంటావేంటి? చూడు, సందీప్ తల్లి క్షేమంగా ఉండాలి అన్నా, ప్రతాప్ కన్న తల్లి ఆత్మశాంతిగా ఉండాలి అన్నా సందీప్ మాట తప్పకూడదు. వెంటపడు, బెదిరించు, గొడవ చెయ్యి. సందీప్కి పుట్టే మొదటి బిడ్డ ఈ ఇంటి వారసుడు కావాలి. అది మీ చేతుల్లోనే పెరగాలి. మాధురి మాట నెరవేరాలి. అంతే. విన్నావు కదా, నీ ముందే చెప్పాను. అత్తయ్య, ఏంటి ప్రతాప్ ఇది? I won! ఆ మృణాల్ని ఇప్పుడు పూర్తిగా మా మాయలో ఉంది. ఏం చెప్తే అది నమ్మే పొజిషన్లో ఉంది. ఎలాగైనా సరే ఈరోజు మృణాల్నితో ఆస్తి డాక్యుమెంట్స్ మీద సైన్ తీసుకోవాలి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకూడదు. మమ్మల్ని, మా మాటల్ని పూర్తిగా నమ్మేసింది. తోలు బొమ్మల, కీలు బొమ్మల ఇప్పుడు మేమేం చెప్తే అలా ఆడుతుంది. సందీప్ని అడ్డం పెట్టుకొని మృణాల్ని రెచ్చిపోయేది. సందీప్ మృణాల్ని దేవుల మధ్య దూరం పెంచి వాళ్ళని విడగొడితే గాని లాభం లేదనుకున్నాం. మేమిద్దరం కలిసి మృణాలిని దేవి మీద పగ తీర్చుకోవాలనుకున్నాం. ఆస్తి మళ్ళీ రాజావారి పేరు మీద రాయించి మృణాల్ని దేవిని నడి రోడ్డు మీదకి లాగి రోపన్ని చేయాలి. అది అడుక్కు తినాలి. చేసిన తప్పులకి క్షమించమంటూ వచ్చి నా కాళ్ళు పట్టుకోవాలి. చంపేయాలి. ప్రతాప్ శశిరేఖల్ని చంపేయాలి. ఇంత నమ్మక ద్రోహం చేస్తారా? నన్ను వాళ్ళ చేతిలో కీలు బొమ్మని చేస్తారా? వదిలిపెట్టాను.
వదిలిపెట్టను, వాళ్ళని నేను వదిలిపెట్టను. ఎప్పుడు హవేలీ వదిలిపెట్టి వస్తానా, ఎప్పుడు ఎగరేసుకెళ్లి పెళ్లి చేసుకుందామా అని పాపం సూర్య నా కోసం ఆరాటంగా వెయిట్ చేస్తున్నాడు. ఇంకస్సలు ఆలస్యం చేయకూడదు. మృణాలినితో డాక్యుమెంట్స్ మీద సైన్ చేయించుకుంటే నా పని పూర్తయినట్లే. మృణాలిని, అదేంటి మృణాలిని నా మొబైల్కి ఫోన్ చేస్తుంది? హవేలీలో లేదా? నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది? హలో మహారాణి గారు, ఎక్కడున్నారు? చెప్పా పెట్టకుండా ఎక్కడికి చెక్కేశారు? నీకోసం వెతుక్కుంటున్నాను తెలుసా? దిస్ ఇస్ టూ మచ్. ఇలా అయితే లాభం లేదమ్మా, నాకు కోపం వస్తుంది. హవేలీ వదిలి వెళ్ళిపోతాను. ఆ తర్వాత నీ ఇష్టం. సందీప్ నీతో ఆడుకుంటాడు. నీ గతం గుర్తులేదని అసలే అనుమానంతో ఉన్నాడు. ఒంటరిగా దొరికావంటే బెదిరించి ఆస్తి రాయించేసుకుంటాడు. ఇక నీ పని గోవిందో గోవింద, చెక్క భజనే. శశిరేఖ, ఒకసారి నువ్వు నా దగ్గరికి రా. ఏంటి? నేను నీ దగ్గరకు రావాలా? నువ్వు ఊరు మీద పడి బల్లాదూరు తిరుగుతుంటే నిన్ను వెతుక్కుంటూ నేను రావాలా? కుదరదు, అస్సలు కుదరదు. హవేలీకొచ్చా కనబడు, మాట్లాడుకుందాం. నేనిప్పుడు హవేలీలోనే ఉన్నాను. ఏంటి? హవేలీలోనే ఉన్నావా? హవేలీలోనే ఉండి నాతో మొబైల్లో మాట్లాడుతున్నావా? భలే ఉంది. నాకు కావాల్సింది నీ కాంప్లిమెంట్స్ కాదు, అర్జెంటుగా నీతో మాట్లాడాల్సిన విషయం ఒకటుంది. పైన హాల్లో ఉన్నాను, రా. మృణాలిని, ఏంటంత టెన్షన్గా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? చెప్పు. రాని చెప్తాను. ఈ మృణాలిని తడాగా ఏంటో దానికి చూపిస్తాను. అరే, మాట్లాడుతుంటే కాల్ కట్ చేసిందేంటి? క్లాస్ పీకాల్సిందే, మామూలుగా వదలకూడదు. వాట్ మేడం, నేను పక్క ఫోన్లో మాట్లాడుతుంటే కాల్ కట్ చేసావేంటి? అంత చీప్ అయిపోయినా? నీ హవేలీలో ఉంటున్నానని, నీ ఉప్పు తింటున్నానని అంత లోకు కట్టేశావా? నేనేమి ఆర్డినరీ పర్సన్ని కాదు, బిగ్ షాట్ ఉమెన్ని. నీలాగే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ని. మా ఆఫీస్ దగ్గర నా కార్ ఆగ్గానే 100 మంది నా కార్ డోర్ తెరవడానికి పరిగెట్టుకుంటూ వస్తారు తెలుసా? అది నా లెవెల్. ఫోన్లే కదా, కష్టంలో ఉన్నావు, తోటి ఆడదానవని జాలిపడి హవేలీలో ఉండి హెల్ప్ చేస్తుంటే నా మీదే అథారిటీ చూపిస్తున్నావా? నాగాని తిక్కరేగిందంటే
మృణాలిని ఎందుకలా ఉన్నావు? ఎనీథింగ్ రాంగ్? ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్, టోటలీ రాంగ్. లెక్కలు తప్పుతున్నాయి, మాటలకు అర్థాలు మారుతున్నాయి. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావటం లేదు. అర్థమయ్యేలా చెప్పడానికే నిన్నిక్కడికి పిలిపించింది. కాస్త ఓపిక పట్టు. సడన్ గా మృణాల్ని ఎందుకిలా మాట్లాడుతుంది? మనిషిని చూస్తుంటే తెలియకుండా భయమేస్తుంది. శత్రుశేషం ఉంచుకోకూడదని చెప్పారు. ఉంచుకోను, అస్సలు ఉంచుకోను. ప్రాణం కావాలా?